టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెగా మేనల్లుడు హీరో సాయి ధరమ్ తేజ్ కొత్త ప్రొడక్షన్ హౌస్. 5వ టెస్ట్ లో ఇంగ్లాండ్ పై భారత్ ఘన విజయం. గుడ్ న్యూస్, ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించిన తెలంగాణ సర్కార్. కుదిరిన బీజేపీతో పొత్తు, కాకినాడ ఎంపీగా పవన్ కళ్యాణ్ పోటీ. రజాకార్ విడుదల ఆపాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయరాదని కమల్ హాసన్ పార్టీ ఎంఎన్ఎం నిర్ణయం. ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త. రాముడు ఈ యుగంలో పుట్టుంటే ఆయన ఇంటికి బీజేపీ ఈడీని పంపి ఉండేది. కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు. కాంగ్రెస్ 20 ఏళ్లలో చేసేది 5 ఏళ్లలో చేసి చూపించాం. అరుణాచల్ ప్రదేశ్ లో ప్రధాని మోదీ. తెలంగాణలో బీజేపీ పొత్తులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ. హీరో సాయి ధరమ్ తేజ్ గతేడాది ఆగస్టు 15కు సచ్ అనే ఫీచర్ ఫిల్మ్ ను రిలీజ్ చేశాడు. నరేష్ కుమార్డు తేజ్ ఫ్రెండ్ అయిన నవీన్ విజయ్ కృష్ణ దర్శకత్వం వహించి నిర్మించిన ఈ ఫీచర్ ఫిల్మ్ మంచి అవార్డులు కూడా అందుకుంది. అయితే తాజాగా ఇద్దరు స్నేహితులు కలిసి ఒక ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించారు. నరేష్ కుటుంబానికి పెద్ద దిక్కైన విజయ నిర్మలలోని విజయను తేజ్ తల్లి పేరులో దుర్గను తీసుకుని విజయ్ దుర్గ ప్రొడక్షన్ హౌస్ ను మొదలుపెట్టారు. ఈ విజయాన్ని తేజ్ అధికారికంగా ఎక్స్ట్రా అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింటి వైరల్ గా మారింది. ధర్మశాలలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న 5వ టెస్ట్ లో భారత్ ఇన్నింగ్స్ 64 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విక్టరీతో భారత్ 4-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 477 పరుగులకు ఆల్అౌట్ కాగా ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 2018, రెండో ఇన్నింగ్స్ లో 195 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఇక భారత బౌలర్లో అశ్విన్ 5 వికెట్లు పడగొట్టగా బుమ్రా 2, కుల్దీప్ యాదవ్, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జో రూట్ ఒక్కడే రాణించి 84 పరుగులు చేశాడు. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించింది. 21% ఫిట్మెంట్ తో శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇటీవల హైదరాబాద్ లోని బాగ్లింగంపల్లి ఆర్టీసీ కళాభవన్ లో 2023-24 ఉత్తమ ఉద్యోగులు అధికారులకు సంస్థ ఎండీ సజ్జనార్తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పురస్కారాలు అందజేశారు. అనంతరం మంత్రికి ఆర్టీసీ ఉద్యోగులు పీఆర్సీకి సంబంధించి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం వారికి హామీ ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. హామీ ఇచ్చిన 2 రోజుల్లో ప్రభుత్వం మాట నిలబెట్టుకోవడంతో ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదిరింది. శనివారం ఉదయం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం సీట్ల సర్దుబాటుపై ఉమ్మడిగా అధికారిక ప్రకటన చేశారు. మొత్తం జనసేన, బీజేపీకి 30 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలు కేటాయించారు. ఇందులో జనసేనకు 24, బీజేపీకి 6 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. అయితే ఇందులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. బీజేపీ పెద్దల సూచన మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. కాకినాడ పార్లమెంట్ నుంచి లోక్సభకు పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు. తెలంగాణ బిడ్డల బాధలు, త్యాగాలు, ఈ గడ్డ కోసం పోరాడిన వాళ్ళ చరిత్ర ఆధారంగా రజాకా ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో బాబీ సింహ, వేదిక, అనుష త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, అనసూయ, మకరందేశ్ పాండే తదితరులు నటించారు. యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని గూడూరు నారాయణ రెడ్డి నిర్మించారు. ఈ నెల 15న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ భాషల్లో విడుదల కాబోతుంది. మరోవైపు ఈ చిత్రం విడుదలను నిలిపివేయాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ ఈ పిటిషన్ వేసింది. ఈ నెల 11న ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఈ సందర్భంగా ఏపీసీఆర్ కార్యదర్శి నదీం ఖాన్ మాట్లాడుతూ పౌర హక్కులు పరిరక్షించడానికి, మత సామరస్యం ప్రోత్సహించడానికి తమ పిటిషన్ వేశామని చెప్పారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది.
ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. ప్రముఖ నటుడు కమల్ హాసన్ నాయకత్వంలో మక్కల్ నిధి మయం పార్టీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆ పార్టీ అధినాయకత్వం ప్రకటించింది. త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో అధికార డీఎంకే పార్టీకి మద్దతు ఇవ్వాలని ఎంఎన్ఎం పార్టీ నిర్ణయించుకుంది. ఈ ఎన్నికల్లో తమిళనాడులో అధికార డీఎంకే పార్టీ అభ్యర్థుల కోసం ఎంఎన్ఎం పార్టీ ప్రచారం చేస్తుందని పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణాచలం వెల్లడించారు. అందుకు ప్రతిఫలంగా 2025లో ఎన్ఎంఎం పార్టీకి ఒక రాజ్యసభ స్థానం ఖాయమైందని తెలిపారు. ఇవాళ ఎన్ఎంఎం చీఫ్ కమల్ హాసన్ చెన్నైలో సీఎం స్టాలిన్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా పాల్గొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు 21% ఫిట్మెంట్ ఇస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆయన శనివారం బస్ భవన్లో మీడియాతో మాట్లాడుతూ జూన్ 1వ తేదీ నుంచి కొత్త ఫిట్మెంట్ అమలవుతుందని వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నట్టు తెలిపారు. 2015లో నాటి ప్రభుత్వం 16% పీఆర్సీ ఇచ్చిందని మళ్లీ ఇవ్వలేదని గుర్తు చేశారు. అందుకే ఈసారి 21% ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలిపారు. శ్రీరాముడు ఈ యుగంలో పుట్టుంటే ఈడీ సిబిఐలో ఆయన ఇంటికి బీజేపీ పంపి ఉండేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ పై శనివారం నాడు జరిగిన చర్చలో సీఎం పాల్గొంటూ వ్యాఖ్యలు చేశారు. 20 ఏళ్లలో కాంగ్రెస్ చేసే పనులను తమ ప్రభుత్వం 5 ఏళ్లలో చేసి చూపించిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శనివారం ఆయన అరుణాచల్ ప్రదేశ్ లోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. ఈ పనులు చేయడానికి కాంగ్రెస్ కు 2 దశాబ్దాలు పట్టేదని ఎద్దేవా చేశారు. 55,600 కోట్ల రూపాయల అభివృద్ధి ప్రాజెక్టుల ఆవిష్కరణ తరువాత ఆయన ఇటానగర్ లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పొత్తులపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి క్లారిటీ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని మరోసారి ఆయన తేల్చి చెప్పారు. ఇవాళ హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సిట్టింగ్ స్థానాలతో పాటు ఈసారి తెలంగాణలో మెజారిటీ సీట్లు సాధించాలనేది తమ లక్ష్యం అన్నారు. బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ లో తెలంగాణలోని 17 ఎంసీ స్థానాలకు గాను 9 మంది పేర్లు ప్రకటించామని, మిగతా 8 మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం తర్వాత ప్రకటిస్తామని తెలిపారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. మెగా మేనల్లుడు హీరో సాయి ధరమ్ తేజ్ కొత్త ప్రొడక్షన్ హౌస్. 5వ టెస్ట్లో ఇంగ్లాండ్ పై భారత్ ఘన విజయం. గుడ్ న్యూస్, ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించిన తెలంగాణ సర్కార్. కుదిరిన బీజేపీతో పొత్తు, కాకినాడ ఎంపీగా పవన్ కళ్యాణ్ పోటీ. రజాకార్ విడుదల ఆపాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయరాదని కమల్ హాసన్ పార్టీ ఎంఎన్ఎం నిర్ణయం. ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త. రాముడు ఈ యుగంలో పుట్టుంటే ఆయన ఇంటికి బీజేపీని పంపి ఉండేది, కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు. కాంగ్రెస్ 20 ఏళ్లలో చేసేది 5 ఏళ్లలో చేసి చూపించాం, అరుణాచల్ ప్రదేశ్ లో ప్రధాని మోదీ. తెలంగాణలో బీజేపీ పొత్తులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ. ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.